మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. కొత్త మలుపు సినిమా రాబోతుంది. తప్పైపోయిందని చెప్పాను. ఎందుకు అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎంత హ్యాండ్సమ్ గా తయారయ్యాడు, ఏం చేస్తున్నాడు ఈ మధ్య? డూ ఎనీథింగ్ స్పెషల్ అంటే ఫస్ట్ ఫిల్మ్ కి దీనికి మధ్య? నన్ను చూస్తూ కంపారిజన్ లో కొంచెం బెటర్ గా ఎప్పటికైనా చెప్పాలి కాబట్టి ఇప్పుడే చెప్పేస్తాను. టెల్ us about this film. ఎలా మొదలవుతుంది, ఏం జరుగుతుంది కథలో? ఐ వాంట్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్. వాళ్ళని కామెడీ చేయగలనా లేదా? హోప్ఫుల్లీ ఆడియన్స్ విల్ లైక్ మీ ఇన్ అ కామెడిక్ రోల్. నేనంటే నీకు ఇష్టమేనా? ప్రపంచంలో ఉన్న పులిహోర గాళ్ళను నాకే దొరుకుతుంది. ఇందులో ఏంటి, వాట్ ఇస్ ద డామినేటింగ్ థింగ్ ఈ ఫిల్మ్ లో? ఫస్ట్ టైం మీ డూయింగ్ అ డాన్స్. ఇప్పుడు నేను ఒక సిల్వర్ స్క్రీన్ మీద డాన్స్ చేస్తూ చూడలేదు. సో దట్స్ క్వైట్ ఎక్సైటింగ్ దిస్ టైం. మీ కోస్టార్ భైరవి. తెలుగు ఎలాగా? ABCDF బటర్ఫ్లై. సో ఈ వేళలో మీరు ఏం చేస్తూ ఉంటారో నాకు తెలియదు, కానీ నేనేం చేస్తున్నానంటే కొత్త మలుపు సినిమా రాబోతుంది. 2 kinds ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి నాకు ఈ సినిమాలో. ఒకటి, ఇట్స్ అ రొమాంటిక్ కామెడీ. మనకి అలాంటి సినిమాలు చూసినప్పుడు మనసు కాస్త హాయిగా అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు అఫ్ కోర్స్ నా డియర్ ఫ్రెండ్, ఐ కాంట్ టెల్ యూ, ఎంత ఇష్టమైన వ్యక్తి వాళ్ళ అబ్బాయి, హూ హ్యాస్ హిజ్ ఓన్ ఐడెంటిటీ నౌ, సింగర్ సునీత గారి అబ్బాయి ఆకాష్ చేస్తున్న సెకండ్ ఫిల్మ్ ఇది. తన ఫస్ట్ ఫిల్మ్ ఇప్పటికే చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. అండ్ ఆకాష్ చూస్తే కళ్ళ ముందు పెరిగిన అబ్బాయి కదా, సో చాలా హ్యాపీగా ఉంది. ఆకాష్, వెల్కమ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇట్స్ అ ప్లెజర్ టు టాక్ టు యూ. ఇవాళ ఐ వాజ్ హోపింగ్ అమ్మ నువ్వు కలిసి కూర్చుంటాను, బట్ ఇలా కూడా అమ్మని చూస్తున్నట్టే ఉంది చూస్తుంటే. నన్ను చూస్తుంటాను. చాలా కాంప్లిమెంట్ అయితే. యువర్ ఐస్ ఆర్ వెరీ వెరీ సిమిలర్, ఐ థింక్ కదా. I've heard that a lot actually. లాట్. అందరూ అంటున్నారు, నిన్న పోస్టర్స్ చూసి టీజర్ చూసినప్పుడు ఎంత హ్యాండ్సమ్ గా తయారయ్యాడు, ఏం చేస్తున్నాడు ఈ మధ్య అని చెప్పి. Did you do anything special అంటే ఫస్ట్ ఫిల్మ్ కి దీనికి మధ్య? ఫస్ట్ ఫిల్మ్ ఐ లుక్ లైక్ అ విలేజర్ కదా, మేబీ దట్స్ వై ఇప్పుడు నన్నులా చూస్తూ మేబీ దే కంపారిజన్ లో కొంచెం బెటర్ గా అనిపించుంటుంది. బట్ అదర్వైజ్ ఐ హావెంట్ డన్ ఎనీథింగ్. బట్ కొత్త మలుపు చాలా, ఐ థింక్ అందరూ ఓన్లీ ఆఫ్ బీట్ కొంచెం డీప్ ఇంటెన్స్ ఫిల్మ్స్ చేస్తాడు ఆకాష్ అనుకున్న టైంలో ఇది ఒక మంచి ఫ్రెష్ రెవల్యూషన్. టెల్ us about this film. ఎలా మొదలవుతుంది, ఏం జరుగుతుంది కథలో? The first reason I took this project was also to come out of the deep and intense stories. ఆ జోన్లోనే పడకుండా ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ వెరీ బ్రీజీ, ఒక సరదాగా వెళ్ళిపోయే మూవీ, థియేటర్కి వచ్చి 2 గంటలు ఎంజాయ్ చేసి వెళ్ళిపోయే కామెడీ ఎంటర్టైనర్ చేద్దామని ఎప్పటి నుంచో ఆశ ఉండింది. అండ్ నేను నటుడుగా కూడా ఐ వాంటెడ్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్. ఒకవేళ కామెడీ చేయగలనా లేదా, అండ్ ఆ జోన్ మనకు వర్కౌట్ అవుద్దా అది కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ఐ వాంటెడ్ టు డూ అ కామెడీ ఫిల్మ్. సో అలా తీసుకునే డెసిషన్ ఇది. అండ్ ఫైనలీ హోప్ఫుల్లీ ఆడియన్స్ విల్ లైక్ మీ ఇన్ అ కామెడిక్ రోల్ ఆల్సో అని అనిపిస్తుంది చూస్తుంటే. నాకు కూడా అలా అనిపించింది అనమాట. చాలా డిఫరెంట్గా టైమింగ్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఇది, అంటే టైమింగ్ కామెడీ లాంటిదా ఇది? ఇది సిచ్యువేషన్ బేస్డ్ కంప్లీట్లీ. అది ఒక హీరో క్యారెక్టర్ విలేజ్కి వెళ్తాడు, విలేజ్కి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయిలో ప్రేమలో పడతాడు అనుకుంటాడు, కానీ ఏదైతే లీనియర్గా ఆలోచిస్తాడో ఆ డైరెక్షన్లో అయితే వెళ్ళదు ఆ స్టోరీ. ఒక మలుపు తర్వాత ఇంకో మలుపు, రకరకాల క్యారెక్టర్లు తెచ్చే చేంజెస్, అలా సిచ్యువేషన్ బేస్డ్ అలా సరదాగా వెళ్ళిపోయే స్టోరీ. అండ్ హాయిగా నవ్వుకోవచ్చు. సో మామూలుగా యాక్టింగ్ అంటే మనకు అన్నీ ఉంటాయి, ఫైటింగ్, డాన్సింగ్. యూఆర్ అ గ్రేట్ డాన్సర్. అయినా థ్యాంక్ యూ. చాలా బాగా నేను రీల్స్ చూసేదాన్ని, అమ్మ పోస్ట్ చేసే రీల్స్ ఇన్ఫాక్ట్. సో ఇందులో ఏంటి, వాట్ ఈస్ ద డామినేటింగ్ థింగ్ ఈ ఫిల్మ్ లో, కొత్త మలుపులో? డామినేటింగ్ వన్ ఇస్ the comedy aspect of the movie, and second thing is the music is really nice. And నేను ఫస్ట్ టైం మీ డూయింగ్ అ డాన్స్ నంబర్ ఫర్ అ ఫిల్మ్ ఈసారి. ఇప్పటిదాకా ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం కానీ ఇప్పుడు నేను ఒక సిల్వర్ స్క్రీన్ మీద డాన్స్ చేస్తూ చూడలేదు. సో దట్స్ క్వైట్ ఎక్సైటింగ్ దిస్ టైం. So you have a proper dance number in this? Yeah, there's a dance number in this. ఒక డాబా సెటప్ లో, విలేజ్ లోనే ఒక డాబా సెటప్ లో డాన్స్ నంబర్ ఇది. సో దేర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇలా డాన్స్లు ఉంటాయి, మ్యూజిక్ ఉంది, దేర్ కామెడీ ఎలిమెంట్స్ ఇన్ దిస్. అండ్ దేర్ మంచి సపోర్టింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, రఘుబాబు గారు, పృథ్వీ గారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో వచ్చే కామెడీ టైమింగ్ కూడా. ఐ థింక్ పృథ్వీ గారు నోన్ ఫేసెస్ చాలా మంది ఉన్నారు ఈ బ్యాక్ డ్రాప్ లో, అంటే మెయిన్ క్యారెక్టర్స్ లో. మీ కోస్టార్ భైరవి. తను కొత్తగా వచ్చినారా? కొత్త. దిస్ ఇస్ హర్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ షీ ఇస్ యాక్చువల్లీ ఫ్రమ్ అస్సాం. So and it was quite the challenge for her to play a rural village Telugu girl coming from Assam. తెలుగు ఎలాగా? ABCDF బటర్ఫ్లై అలా అంటారా? అదే అంటే
ఆన్ ద సెట్ నేర్చుకోవడం, అసిస్టెంట్ డైరెక్టర్స్తో కొలాబరేట్ అయ్యి నేర్చుకోవడం. ఎందుకంటే మోస్ట్ ఇట్స్ నాట్ జస్ట్ ద లాంగ్వేజ్, ఆ యాస కూడా రావడం అనేది కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి. బట్ అఫ్ కోర్స్ దే వాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫర్ హర్ ఈ సినిమాలో. బట్ ఏదైతే లిప్ సింక్ మ్యాచ్ అవ్వాలి కదా, సో దానికి చాలా ప్రయత్నించింది ఆ అమ్మాయి. అండ్ ఐ ఫీల్ లైక్ షీఈస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. సో ఎక్కడైనా డిస్కంఫర్ట్ కానీ లేకపోతే ఇలా వద్దు నాకు ఇలా కావాలి అనిపించింది ఆకాష్ ఈ ఫిల్మ్ లో ఏమన్నా ఎనీ ఆఫ్ ద సీన్స్? లేదండి అస్సలు. దట్స్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ద వెళ్ళిపోతుంది. దట్స్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ద స్టోరీ. ఒక స్మూత్గా వెళ్ళిపోయే స్టోరీ. ఏ సీన్ కూడా కాంప్లికేటెడ్ ఉండదు. ఏ సీన్ కూడా అయ్యో ఇది చేస్తే ఓకేనా, ఇది చేస్తే నాట్ ఓకేనా, ఆర్ there is not a single scene that is into vulgarity or it's into chee idu baladu. So it's a very straightforward simple movie to be honest. అందులో జరిగే ఫన్నీ సన్నివేశాలు ఏదైతే ఉంటాయో అవి ఆకట్టుకుంటాయి అంతే. బట్ అదర్వైజ్ ఇట్స్ నాట్ కాంప్లికేటెడ్ అట్ ఆల్. సో మధ్యలో చాలా స్క్రిప్ట్స్ వచ్చి ఉంటాయి కదా ఆకాష్, సర్కార్ వారి నౌకరీ తర్వాత. సో అవన్నీ వద్దని ఇది పిక్ చేసుకోవడానికి ఏమైనా కారణం ఉందా? అంటే ఆ వాటిలో కూడా ఎందుకు క్వశ్చన్ మార్క్స్ పడి విల్ వెయిట్ ఆన్ దిస్ అనిపించింది? వాట్ వాజ్ యువర్ బేసిస్? అంటే ఐ డిడ్ గెట్ అ లాట్ ఆఫ్ ఇంటెన్స్ క్యారెక్టర్స్ ఆఫ్టర్ సర్కార్ నౌకరీ. మేబీ వాళ్ళని అలాగే చూసారు అనుకుంటున్నా. అంటే మెయిన్ లీడ్స్ బట్ ఇంటెన్స్ క్యారెక్టర్స్. యా, మెయిన్ లీడ్స్ బట్ వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్స్. ఐ గాట్ అ లాట్ ఆఫ్ సోషల్ ఇష్యూ సబ్జెక్ట్స్ ఆల్సో, రకరకాలు. బట్ ఐ పర్సనలీ నేను ఒక బ్రీజీ వేలో వెళ్దాం, ఒక మంచి కామెడీ స్క్రిప్ట్ కానీ మళ్ళీ విలేజ్ స్టోరీ చేద్దామని అయితే అనుకోలేదు నేను. బట్ వచ్చిన ఆఫర్స్లో ఆ కామెడీ జానరా అండ్ సరదాగా ఉండే మూవీ ఆ జోన్లో ఉన్నాను కాబట్టి ఇది తీసుకోవడం జరిగింది అంతే. బట్ అదర్వైజ్ ఐ డెంట్ వాంట్ టు డూ బ్యాక్ టు బ్యాక్ ఇంటెన్స్ రోల్స్. అంటే నన్ను నేను వర్స్టైల్గా ప్రూవ్ చేసుకుందాం అనే ఆపర్చునిటీ కూడా ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఇట్. అవును, అసలు ఈ డ్రీమ్ని మెయింటైన్ చేయడమే చాలా కష్టం. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోతే ఇంకా కష్టం. నీకు బ్యాక్గ్రౌండ్ ఉంది, అమ్మ ఇస్ ఇన్ ద ఇండస్ట్రీ వెరీ మచ్ అండ్ యూ హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ సో మెనీ వెల్ విషర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్. కరెక్ట్. కానీ అయినా కూడా ఎవరి ప్రతిభ వాళ్ళదే కదా. అవును, ఎనిబడి ఎవరైనా తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తారు. సినిమా చేసేది నువ్వే, ప్రూవ్ చేయాల్సింది నువ్వే. సో ఆ బర్డెన్ క్యారీ చేసినట్టు అనిపిస్తుందా, లేక యూర్ ఎంజాయింగ్ ఇట్? ఆ గ్యాప్లు రావడం, ద బర్డెన్ ఇస్ ఆల్వేస్ దేర్. అది ముందు నుంచి కూడా ప్రిపేర్డ్ మై సెల్ఫ్ టు డీల్ విత్ దట్ బర్డెన్ ఏదైతే. అండ్ ఫస్ట్ థింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ కమింగ్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్, యూ షుడ్ బి గ్రేట్ఫుల్ అనిపిస్తుంది. అంటే యూ షుడ్ యాక్సెప్ట్ దట్ డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ యూ విచ్ మైట్ నాట్ బి ఓపెన్ ఫర్ అదర్స్. సో ఆ గ్రేట్ఫుల్నెస్ అయితే ఉంది నాకు. బట్ యాజ్ యూ సెడ్, until my film comes out, until people see the performance, and if they like that performance, only then I can go forward. Any connections unna, any doors open aina kuda, unless until I can prove myself as an artist, I can prove myself as a person who can naturally put his craft into work, audience everni accept it. But yeah, so I'm very grateful for the connections I have through this background I have. But at the same time, it's also up to me to prove myself also. Until the audience accepts me. వీళ్ళలో టాలెంట్ ఉంది, వీళ్ళు నమ్మి ప్రాజెక్ట్స్ చేయొచ్చు అనే. సో నన్ను నేను నటుడిలా ప్రూవ్ చేసుకోవడం అనేది వెరీ చాలా ఇంపార్టెంట్. అమ్మ చాలా గర్వపడిపోతూ ఉంటుంది లుకింగ్ ఎట్ యూ అండ్ యువర్ అబిలిటీ, యువర్ కమిటెడ్ నేచర్ అండ్ ఆల్ దట్. సో ఎవరు మెంటర్ ఆకాష్ నీకు? దట్ ఈస్ నో అదర్ మెంటర్ బిగ్గర్ దెన్ హర్ ఫర్ మీ. అండ్ చిన్నప్పటి నుంచి ఐ బీన్ సీయింగ్ హర్ ఇన్ ది ఇండస్ట్రీ. సో చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉంటాం ఇండస్ట్రీ గురించి, హౌ షీఈస్ నావిగేటింగ్ హర్ హార్డ్షిప్స్ అండ్ స్టఫ్. సో బిగ్గెస్ట్ మెంటర్ అంటే ఆవిడే అండి. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ ఆల్సో, తనకున్న డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, సినిమాలో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ కానీ, ఆల్ ఆఫ్ దాట్ హెస్ హెల్ప్డ్ హర్ గివ్ అ పర్స్పెక్టివ్ అబౌట్ యాక్టింగ్ ఆల్సో. సో యాక్టింగ్లో చాలా హెల్ప్ చేస్తారు. అండ్ నేను ఎప్పుడైతే ఐ డబ్ ఫర్ మై రోల్స్, ఆ డబ్బింగ్ టిప్స్ అన్ని ఆవిడ నుంచి తీసుకుంటాను. ఒక ఎగ్జాంపుల్, సర్కార్ నౌకరీలో ఐ హాడ్ టు క్రై అ లాట్ ఇన్ దట్ మూవీ. అండ్ ఒకటి ఫిల్మ్ సెట్లో ఏడవడం ఒకటి, అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు ద డబ్బింగ్ స్టూడియో, అదే ఏడుపుతో ఉన్న డైలాగ్ చెప్పడం ఆ డబ్బింగ్ స్టూడియోలో ఇంకోటి. సో హౌ డు ఐ నావిగేట్, హౌ డు ఐ గెట్ ద న్యాచురాలిటీ ఇన్ ద డబ్బింగ్ స్టూడియో ఆల్సో అనేది. అండ్ చిన్న చిన్నవి, మైక్ నుంచి ఎంత దూరంగా ఏ ఇంటెన్సిటీతో ఉండాలి. సో అమ్మ వచ్చేవారా? అమ్మ వచ్చేవారు కాదు, బట్ చెప్పేవారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఏదైతే మన క్లారిటీ ఉంటుందో, అప్పుడప్పుడు వీ మైట్ హ్యావ్ అ బ్యాడ్ డే, ఆ బ్యాడ్ డేలో మన స్పష్టత మిస్ అవుద్ది అప్పుడప్పుడు, క్లారిటీ కానీ మన. సో ఆల్ దో స్మాల్ థింగ్స్ షీ యూస్ టు ఫోకస్ ఆన్ దోస్. అల్టిమేట్లీ పర్ఫార్మెన్స్ అంతా కరెక్ట్గా ఉండాలంటే ఈ స్మాల్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనే ఇంపార్టెన్స్ నాకు చాలా చెప్పింది.
సో లైక్ దీస్ మెనీ Many. కానీ అమ్మ చాలా కష్టపడి షీ కేమ్ ఫార్వర్డ్ అండ్ షీ వర్క్ వెరీ హార్డ్ 100%. as a dubbing artist, as a singer, 100%. and she has maintained her queen like image. Absolutely. దానికి కారణం కూడా పిల్లలు, యూ అండ్ శ్రేయ, ఫర్ షూర్. We are just grateful at this, but we won't take. I mean, I don't think me or Shreya will take credit for whatever you just mentioned. She's been our pillar of strength, and we respect that whatever she's given to us. And what I can learn from her, I've been learning every day. And I just hope someday I'll come to that stage where she's actually proud of me. షీ ఈజ్ ఆల్రెడీ ప్రౌడ్ అనిపిస్తుంది, బట్ ఐ గెట్ వాట్ యువర్ సెయింగ్. Yeah, 100%. అంటే పిల్లలు సెటిల్ అవ్వాలని ప్రతి తల్లికి ఉంటున్నాను. అంటే పిల్లలు బాగా సెటిల్ అయ్యి వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు బాగా తీసుకుంటున్నారు, వాళ్ళు ఇంకా నాటుకుపోయారు, వాళ్ళకి ఏ ఢోకా లేదు అన్నంత వరకు ఆ దిగులు ఉంటుంది ప్రతి పేరెంట్ కి, మదర్ కి. Especially in a film industry like this. ఇండస్ట్రీ లైక్ దిస్. ఏమనిపిస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్తే ఇప్పుడు? అంటే చాలా వెల్కమింగ్ గా ఉంది. ఇప్పుడు కొత్త ఫిల్మ్ మేకర్స్ వచ్చారు. ఐ థింక్ ఈ సినిమా డైరెక్టర్ గారు కూడా ఈజ్ రియలీ అంటే కొత్త ఫ్రెష్ థాట్ తో వచ్చారు. Yeah. కోనసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చారు. అవును. సో ఏమనిపిస్తుంది ఇప్పుడు ఇండస్ట్రీ మోర్ ఇన్వైటింగ్ గా? ఏమండి, నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ కన్ఫ్యూజింగ్ ఇస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనిపిస్తుంది. కన్ఫ్యూజింగ్ ఇన్ అ వెరీ గుడ్ వే, వెరీ వియర్డ్ వే. అని ఎందుకంటే వీఆర్ సీయింగ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ గో డౌన్, వీఆర్ సీయింగ్ న్యూ ప్రాజెక్ట్స్ గో స్కై రాకెట్. ఏదో లిటిల్ ఆర్ట్స్ వచ్చిందో మొన్న, అలాంటి ప్రాజెక్ట్స్. సో ఏది మన ప్రొడిక్షన్లో అయితే లేదు ఇండస్ట్రీలో. We don't know what film is working. We don't know which film people are going to theaters to. So industry is absolutely welcoming. At the same point, industry is absolutely harsh also. The way people used to get opportunities before, anni back to back ippudu ravanukunta, because people are not very okay with the fact that neeku 2 to 3 flops వచ్చిన తర్వాత కూడా you can sustain. అది కష్టం అయిపోయింది ఇప్పుడు. basically getting movies out has become even more harder right now. For smaller projects. So అండ్ ఇలాంటి మనకి కష్టమైన ఇప్పుడు ఏదైనా సరే మనకి ప్యాషన్, కమిట్మెంట్, ప్రొఫెషన్ అయినా కూడా అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు ఒక ప్రొఫెషన్ కాబట్టి ఐ షుడ్ గెట్ పెయిడ్ ప్రాపర్లీ. 100%. నా డ్యూ ఎంతో నేను తీసుకోవాలి, రెమ్యూనరేషన్ తీసుకోవాలి, Yeah. నేను నా టర్మ్స్ డిక్టేట్ చేయాలని ఉంటుంది కదా అల్టిమేట్లీ. సో ఆ స్టేజ్కి ఎలా వచ్చావు ఆకాష్? అంటే బికాస్ ఒక బ్యాక్గ్రౌండ్తో వచ్చావు, ఇట్స్ యూనిక్ కాంబినేషన్, బట్ అట్ ద సేమ్ టైమ్ యూఆర్ స్టిల్ న్యూ. అండ్ ఇంకా కొంచెం టైం ప్రూవ్ చేసుకుని 100% అన్నంత వరకు ఇట్స్ కొంచెం ఒకలాంటి డైసీ. సో అప్పుడు నీ టర్మ్స్ నువ్వే చెప్తావా, అమ్మ గైడ్ చేశారా, లేక ఎలా? ఇట్స్ కొలాబరేటివ్ ఎఫర్ట్ అండి. అంటే ఇది ఎలా అయిపోతుందంటే అప్పుడప్పుడు ప్రతి తీసుకునే డెసిషన్లో అమ్మ పక్కన ఉండడం ఇంపార్టెంటే, కానీ బయట ఇలా కూడా కనపడకూడదు. ఏదైతే ఆవిడ లేకపోతే నేను అసలు డెసిషన్ తీసుకోలేను అని. నాకున్న నా ఐడెంటిటీ కానీ నాకున్న నా థాట్ ప్రాసెస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకుని అది వర్కౌట్ అవ్వకపోతే అది నేను ఓన్ చేసుకోవచ్చు, నేను తీసుకున్న డెసిషన్ అది. సో నాకు అలా కూడా ఉండాలి ఉంది, టేకింగ్ మై ఓన్ డెసిషన్స్, హ్యావింగ్ మై ఓన్ ఐడెంటిటీ అలా. అండ్ ఇప్పటిదాకా లక్కీగా మీ ఇద్దరం కూడా సేమ్ పేజ్లో ఉన్నాం. ఎప్పుడు కూడా కంప్లీట్ డిఫరెంట్ ఒపీనియన్స్లో అయితే లేదు, పర్స్పెక్టివ్స్ అయితే రాలేదు ఇప్పటిదాకా. అండ్ ఐ ఫీల్ లైక్ ఆవిడని చిన్నప్పటి నుంచి చూస్తూ ఆవిడ మైండ్ సెట్ కూడా నా మీదకి వచ్చేసింది అనిపిస్తుంది. హౌ షీ హ్యాండిల్స్ థింగ్స్, ఆవిడ ఎలా చూస్తారు ఇలాంటి లాజిస్టిక్స్ కానీ, ఎంత పాయిజ్డ్ గా షీ హ్యాండిల్స్ థింగ్స్, అసలు బయటపడకుండా, హర్ట్ చేయకుండా, అట్ ద సేమ్ టైం తన బౌండరీస్ తను గీసుకుని ఈస్ వెరీ ఇన్ దట్ స్పేస్. ఇప్పుడు మరీ అది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. హౌ సెటిల్డ్ షీ ఫీల్స్ అండ్ అని మోర్ అండ్ మోర్. So how do you feel as a son? And నేను as a friend I feel so proud. Extremely proud. అంటే I don't know, అంటే ఒక కొడుకులా చెప్పచ్చా, నేను మా అమ్మని చూసి చాలా గర్వపడుతున్నాను. బట్ ఆఫ్ కోర్స్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బీ హర్ సన్ 100%. అండ్ హోప్ఫుల్లీ అదే ఐ మేక్ హర్ ప్రౌడ్ ఇన్ ద ఫ్యూచర్ విత్ ద డెసిషన్స్ ఐ టేక్. అన్నిటికీ ఆవిడ హెల్ప్ని అడగడం కూడా నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అప్పుడు నా ఓన్ థాట్ ప్రాసెస్ డౌట్ఫుల్గా ఉండకూడదు. అవును, కరెక్ట్. నేను బలంగా తీసుకున్న డెసిషన్ అది నాకు వర్కౌట్ అయితే వెరీ గుడ్, వర్కౌట్ అవ్వకపోయినా ఐ షుడ్ బి కాన్ఫిడెంట్ దట్ ఇది నా డెసిషన్, నేను అకౌంటబుల్గా ఉండాలి దీనికి అని. సో అప్పుడు నేను నేర్చుకుంటా, నేను ఎదుగుతా. అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ ఆవిడ కూడా ఇదే నమ్ముతారు, దట్ నువ్వు తీసుకోవాలి డెసిషన్, నువ్వు ఆలోచించు, నీకేమనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడకి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది ఇండస్ట్రీ మీద, డెసిషన్స్ మీద. నేను చిన్నప్పటి నుంచి పెరిగి నాకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, నా ఓన్ వరల్డ్, నా ఫ్రెండ్స్ ద్వారా వచ్చే ఇన్ఫ్లుయెన్సెస్ కానీ, నాకేం ఇష్టం యాజ్ అ సినీ ఫ్యాన్. సో నాకున్న వరల్డ్లో నేను ఏం డెసిషన్ తీసుకోవచ్చు, హౌ దాట్ విల్ వర్క్ ఫర్ మీ
అనే దాని మీద కూడా షీ గివ్స్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో ఆ స్పేస్ ఫ్రీడమ్ ఇవ్వడం కూడా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ షీ డస్. సూపర్. ఇప్పుడు మొత్తం కోనసీమలోనేనా సినిమా ఇదంతా? అంతే అండి. పాలకొల్లులో షూట్ చేసాం. అక్కడ మరి 90%. ఎలాగ ప్రొడక్షన్ ఫుడ్ అయినా ఆకాష్ ఏమైనా స్పెషల్ ఫుడ్ తెప్పించుకుని Brilliant. తింటావా? అక్కడ నేటివ్ ప్రొడక్షన్ ఫుడ్ అక్కడ వాళ్ళు వండారు. అసలు నేను తెగ ఎంజాయ్ చేశాను అక్కడ ఏంటి ఫుడ్. ఓ 2-3 కోనసీమ వంటలు చెప్తే మేము వెళ్ళలేకపోతున్నాం కాబట్టి నీ ద్వారా మేము కూడా ఎంజాయ్ చేస్తాం. అక్కడ ఒక కొరమీను పులుసు అదైతే నాకు తెగ నచ్చింది. కొరమీను పులుసు ఒకటి, ఇంకోటి ఒక సో యూ ఈట్ నాన్ వెజిటేరియన్ అయితే? ఎస్ ఐ డూ. అంటే ప్రోటీన్ అవసరం కదా. కొంచెం అది. అండ్ యా చాలా ఇష్టం నాకు. ఇంకోటి కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ నాన్ వెజ్ చెప్తే ఫీల్ అవుతారా? ఎవరు ఫీల్ అవ్వరు అందరూ చూసేవాళ్ళు. అంటే చాలా మంది తెలుసు మా మదర్ వెజిటేరియన్, నువ్వేంట్రా ఇలా తయారయ్యావు అంటారు. ఏం పర్లేదు యు బీ యువర్ సెల్ఫ్. అందరు తింటారు ఇప్పుడు బికాస్ ఆఫ్ మోస్ట్ నాన్ వెజ్ ఐటమ్స్ వాళ్ళు నాకు పెట్టిన సెట్ మీద అయితే నేను తెగ ఎంజాయ్ చేశాను అక్కడైతే. అండ్ చాలా బాగా చూసుకున్నారు దాని సెట్ మీద. అంటే పెరుగు కూడా చాలా బాగుంటుంది విన్నా, కొండ పెరుగు. చాలా అసలు అదేంటి అదేదో స్వీట్ పెరుగు అండి అక్కడ, దాని ఏదో అంటారు మర్చిపోయాను నేను. మిష్టిదోయి కదా? మిష్టిదోయి కాదు, అలాంటిదే కానీ అది స్వీటెస్ట్ పెరుగు నేను ఇప్పటిదాకా తిన్న దాంట్లో. అండ్ అప్పుడప్పుడు నేను ఓన్లీ పెరుగు తెప్పించుకునేవాడిని సరదాగా తినడానికి, అక్కడ వేడి ఎక్కువ ఉంటే కోనసీమలో. సో డైటింగ్ లో అవి ఉండవా మనకి? డైటింగ్ లో అండి అంటే ఇప్పటిదాకా ఉన్న నా అడ్వాంటేజ్ ఏంటంటే నా మెటబాలిజం కొంచెం బాగానే ఉంటుంది ఇప్పటిదాకా. అంటే ఎంత తిన్నా కూడా పెరిగే రకం కాదు, కానీ ఏజ్ పెరిగే కొద్దీ ఐఎమ్ ఆల్మోస్ట్ సెట్టింగ్ 30 in the next 2 years. సో మారుతాయి, బాడీ చేంజ్ అవుతుంది. బట్ యూ డోంట్ లుక్ ఈవెన్ క్లోజ్ టు 30. అవునా? 24-25 అంటే అడుగుతారు. యూ మేడ్ మై డే. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా ఆకాష్? లేదండి. నిజండి నాకు చెప్పు, నీ అమ్మకి చెప్పండి. మీకు తర్వాత చెప్తా కెమెరాలు ఆఫ్ అయినప్పుడు. లేదు, నో యాక్చువల్లీ నో. ఫస్ట్ ఇక్కడ ప్రూవ్ చేసుకుని మన మెటల్ మనం ప్రూవ్ చేసుకుని అండ్ ఆర్టిస్ట్లా అందరికీ నమ్మకం కలిగేటట్టు చేస్తే దట్స్ బకెట్ లిస్ట్ నెంబర్ 1. దాని మీద ఫోకస్ పెట్టడం బెటర్ అని. ప్రస్తుతానికి ఆ డిస్ట్రాక్షన్ అనలే, ఇట్స్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ ప్రస్తుతానికైతే ఐఎమ్ నాట్ థింకింగ్ వెరీ మచ్ అబౌట్ ఇట్ at all. No. So how is your bonding with Ram? Ram gar personality is very practical, very practical. Panunda panleda small talk lu ivanni undavu. He's also shy in a way. Adi shy la kanpadadu, but she is shy. And I'm also shy. Nenu kuda introvert. Yes, introverted. So initially maybe it used to be very introverted and stuff, but ipudaithe chaala open up ayyam. Kani as his personality ఎలా ఉంటుందంటే పనుందా పని లేదా అన్నట్టే ఉంటుంది. అండ్ ఈస్ వెరీ ప్రాక్టికల్, ఈస్ వెరీ నైస్ ఆఫ్ కోర్స్. అండ్ ఈస్ ఆల్సో ట్రెమెండస్ గైడెన్స్ బికాజ్ హీ నోస్ ఇండస్ట్రీ సో వెల్. ఆయన పర్స్పెక్టివ్ ఆయన నాకు ఇస్తుంటాడు. అండ్ వన్స్ యూ గ్రో అప్ విత్ మామ్ పర్సనాలిటీ, వెరీ అప్రోచింగ్, వెరీ రియాక్టింగ్, వెరీ ఎక్స్ప్రెసివ్, అండ్ దెన్ యూ సీ రామ్ వెరీ క్వైట్ టూ ఆపోజిట్ ఫోర్సెస్ ఇవి. సో ఇట్స్ నైస్ మిక్స్ అనిపిస్తుంది నాకు. అమ్మ ఈజ్ యాక్చువల్లీ తను నిజంగా నేను మళ్ళీ మాట అంటున్నాను, తను ఇవాల్వ్ అయ్యి గ్రో అయ్యి సెటిల్ అయిన విధానం, తన బోల్డ్ డెసిషన్ తీసుకున్న విధానం చాలామందికి వెరీ ఇన్స్పైరింగ్ ఆకాష్. ఐఎమ్ సేయింగ్ దిస్ పబ్లిక్గా, ఎందుకంటే తను చాలా కష్టపడి తను చక్కపెట్టుకుని 2 బంగారం లాంటి పిల్లల్ని పెంచుతూ షీ హెస్ రియలీ మేడ్ అ బ్యూటిఫుల్ థింగ్ డెసిషన్. ఇప్పుడు తన కాన్సర్ట్ కూడా ఉంది రాబోతుంది. షీ ఈజ్ ఆల్సో టైమ్లెస్. ఏం చేస్తుంది అమ్మా? ఈ సీక్రెట్ చెప్పొచ్చు, నాకు చెప్పదు కానీ సునీత. ఏమో అండి అసలు నిజంగా నేను కొన్ని రోజులు పోతే చెల్ల అంటారు, ఇప్పుడు అక్క అంటారు. ఎప్పటి నుంచి నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచి అంటున్నారండి. నా స్కూల్కి పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చినప్పుడు కొంతమంది నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ మీ అక్క ఇంట్రడ్యూస్ చేస్తామంటే మా అక్క ఎవరు అని చూస్తుంటే మా అమ్మ అది అప్పటి నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ నాకు. అండ్ ఇప్పుడు కూడా నేను పక్కన నుంచి ఉంటే మీ చెల్లిలా ఉన్నారు, మీ అక్కలా ఉన్నారు, మేడం మీరు ఎందుకు యాక్టింగ్ చేయట్లేదు, మీరు హీరోయిన్గా ఎందుకు రాలేదు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. సో ఆ రకంగా అలవాటు కూడా అయిపోయింది నాకు ఈ పాటకి. ఐ నో. మరి ఈ సినిమాలో అమ్మాయి పాట పాడలేదా? అమ్మాయి ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఎట్ ఆల్. సో బికాస్ ఇప్పుడు అనేది డిఫరెంట్ జానర్ ఆఫ్ సాంగ్స్ వస్తున్నాయి. నేను ఆ ఫన్ సాంగ్ చూశాను, వేర్ సోలో సాంగ్ మొన్న అమ్మ పంపించిన పాట. ఏంటో పాట ఒకసారి పాడదాం. మొన్న పంపించిన వీడియో కొత్త మలుపుని షీ సెంట్ సాంగ్. డాన్స్ నంబర్ ఏమో నాకు లిరిక్స్ యు సింగ్ కదా, పాడతావు కదా ఆకాష్? కానీ కెమెరా ముందు పాడింది, నేను ఓన్ గా బాత్రూమ్ లో పాడుకునే రకం. ఇది బాత్రూమ్ అనుకుని పాడేసే. ఇంకా ఆ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ ఇంకా రాలేదు రా. పాట అసలు లేదు, చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు
టు బి వెరీ ఆనెస్ట్, నాకు సింగింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్, కానీ ఎప్పుడూ ఆ కాన్ఫిడెన్స్ రాలేదు. కెమెరాల ముందు జనాల ముందు పాడే అంత కాన్ఫిడెన్స్ అయితే రాలేదు. అండ్ ఐ కీప్ ఇట్ వెరీ పర్సనల్ ఆల్సో. మ్యూజిక్ ఇస్ మై ప్యాషన్ యాజ్ యాక్టింగ్, లైక్ వెరీ ఇంట్రెస్టెడ్. సో అమ్మ పాడిన పాట ఏదైనా ఒకటి పాడుకుందాం మన ఇద్దరం పాడదాం. నేను కూడా గొంతు కలుగుతా. ఎందుకంటే సో దట్ ఐ కెన్ ఇప్పుడే ప్రమోట్ చేస్తున్నా సినిమాని. యాక్టింగ్ ప్రమోట్ చేస్తే చాలు కదా. హీరో హూ సింగ్స్, ఇంకేం కావాలి చెప్పు. అదే మన ఆకాశ్ అనే వర్డ్ తో వచ్చే పాటలన్నీ పాడేద్దాం. ఏమున్నాయంటే అసలు ఆకాశ వీధిలో అందాల జాబిలి పాతది, మీకు వస్తే మీరు పాడండి. అది నేను అది ఓకే, బట్ ఇంకేమన్నా యాక్చువల్లీ అంటే మీరు సింగర్, నేను సింగరేణి, అంటే ఫీమేల్ సింగర్ సింగరేణి. మరి అంతే, మరి నాకెందుకండి. కానీ అమ్మ వాళ్ళ అబ్బాయిగా అడుగుతారు. సో ఇందులో నెపో యాంగిల్ అలా వదిలేండి. నేను యాక్టర్ని, ఆవిడ సింగర్ అంతేనా? ఓకే, డన్, ఫైన్, క్లియర్. అయితే మరి మై ఓన్లీ విష్ ఆర్ అందరి విష్ ఏంటంటే గుడ్ రైడ్ బ్యాడ్ అని కాకుండా ఫటాఫటా బోల్డ్ అని సినిమాలు ఆకాష్ చేసేయాలి, అన్ని రోల్స్లో కనిపించాలి. ఈ షుడ్ షైన్. అన్ని అవకాశాలు వస్తాయని నేను కోరుకుంటున్నాను. వస్తాయి. ఎందుకు ఒక టైంలో కృష్ణ గారట అన్ని రోల్స్ చేసేవారట, సంవత్సరానికి ఎన్నో సినిమాలు చేసేవారట. కానీ ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు లేదు ఇండస్ట్రీ అలా. ఇప్పుడు ఎంత డైల్యూట్ అయిపోకూడదు మనం అన్నీ చేసేసి అని నేను నమ్ముతాను. నాకు కూడా అంత బెటర్. ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై సెకండ్ ఫిలిం. నాకు అంత బెటర్గా తెలియదు. కానీ వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్, మనం రెలవెంట్గా అయితే ఉండాలి. ఈ మధ్య ఇప్పుడు నా సినిమా వచ్చి నెక్స్ట్ మంత్ లోపల మర్చిపోతారు నా సినిమా వచ్చిందని. సో అలాంటి అటెన్షన్ స్పాన్ ఉన్నప్పుడు అంతే రెలవెంట్గా మనం కూడా ఉండాలి. సోషల్ మీడియాలో యాక్టివ్ కానీ, తెలుగు ఆడియన్సెస్తో కనెక్టివిటీ ఉంచుకోవడం కానీ, ఇవన్నీ అయితే చేయాల్సిందే. ఆ రెలవెన్సీ అయితే మెయింటైన్ చేయాలి. అవును. సో అందుకనే, బికాస్ టైమ్ జస్ట్ గోస్ బై కదా. సీరియస్లీ. అండ్ ఎనీవే దేర్ ఆర్ నో గ్యారంటీస్ ఆఫ్ మేకింగ్ ఎనీ పర్ఫెక్ట్ డెసిషన్స్ ఇన్ లైఫ్. ట్రూ. జస్ట్ ఫాలో యువర్ హార్ట్ అండ్ some things turn out right. Very true. Hopefully. ఇప్పుడు అదే కదండి, ఈవెన్ ఇఫ్ ఐ డూ నెక్స్ట్ 3 to 4 ఫిల్మ్స్, అండ్ దోస్ 3 to 4 ఫిల్మ్స్ ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే జనాల్లో ఇది కూడా రావచ్చు, ఇన్ని అవకాశాలు ఎందుకు వస్తున్నాయి అని. సో తీసుకున్న చాయిస్ కూడా అంత ఇంపార్టెంట్గా తీసుకోవాలి నేను. అంతేనా? ఓకే, యూ నో బెటర్. నిజంగా మీ జనరేషన్కి నిజంగా ఆకాష్ చెప్తున్నారు, యూ ఆర్ ఆల్ వెరీ సార్టెడ్. మా జనరేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్. అదే కదా, ఇప్పుడు 3-4 సినిమాల తర్వాత కూడా ఆ కమెంట్ రాకూడదు, అంటే వీడికి ఇన్ని ఆపర్చునిటీలు ఎందుకు వస్తున్నాయి, అసలు ఏది వర్కౌట్ అవ్వట్లేదు. సో అందుకే ఫోకస్ అబౌట్ మీ ప్రూవింగ్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ. డన్. నో డెఫినెట్లీ మేక్ సెన్స్. సో June 12 మనకి థియేటర్స్లోకి రాబోతోంది కొత్త మలుపు. ఈ కొత్త మలుపు నీకు కూడా కొత్త మలుపు అవుతుందని చాలా మంది అన్ని ఇంటర్వ్యూలో ఏదో చెప్పుంటారా? చెప్పారు, నేను కూడా చెప్తున్నాను. అంతే, ఆ టైటిల్ ఇస్ రైట్ దేర్ యూజ్ చేయడానికి. కొత్త మలుపు. బట్ ఇంటెన్స్ రోల్స్, ఒక ఆషికీ 2 లాంటి ఒక మ్యూజికల్ వేర్ యు ఆర్ దట్ రొమాంటిక్ హీరో అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ఇంటెన్సిటీ, కొంచెం పెయిన్, అన్ని షేడ్స్ చూపించే అలా పివిటల్ రోల్స్ కరెక్ట్ ముందు వస్తాయని కోరుకుంటున్నాను. యు హావ్ యు సైన్డ్ ఎనీ మోర్? నాట్ సైన్డ్, బట్ ఐఎమ్ రీడింగ్ ఫ్యూ స్క్రిప్ట్స్. అండి. అండ్ అలా దాంతోపాటు ఒక మంచి ఏంటది కాశ్మీర్ బ్యాక్ డ్రాప్లో ఒక అలాంటి ఫిల్మ్ కూడా వస్తుంది, మేజర్ సంథింగ్. కొంచెం యాక్షన్ ఇన్వాల్వ్డ్ అని కోరుకుంటున్నాను. ఐ వాంట్ టు ట్రై ఎవ్రీథింగ్. వచ్చే అవకాశాలు బట్టి చేసి పడేసి హ్యాపీగా, దట్స్ లైఫ్. సీరియస్లీ జస్ట్ వాంట్ టు బి హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ డు. We wish you all the very best. Thank you, Andy. Thank you so much for taking time, and thanks for coming over here. It's my pleasure. Ma not just Akash, ma Sunita koduku. Thank you. It means a lot. You're so sweet. కాబట్టి సినిమా మేము చూస్తాం, అప్పుడు చూసి క్రిటికల్ రివ్యూస్ ఇస్తాను. చాలా, మీరు నిజంగా చెప్పండి నాకు. ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా, పోనీ గుర్తుందా అదైనా? ఎలా అంటే, ఇంత చూసిన తర్వాత మనం మందు చుట్టూ తిరుగుతున్నామా, మందు మన చుట్టూ తిరుగుతుందా అని అర్థం కాకుండా పోయింది. ఇంత చూసిన తర్వాత మనం మనలో తిరుగుతున్నామా, మనం మందు చుట్టూ తిరుగుతున్నామా, మందు మన చుట్టూ తిరుగుతుందా అని అర్థం కావట్లేదు. ఓహో, బాగుంది డైలాగ్. వెరీ వెరీ ఇవాళ రోజులకి చాలా కావాలి. అదే, మందే మన చుట్టూ తిరుగుతోంది. అంతే. చాలా బాగుంది ఆకాష్. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. మంచి రామ్ కామ్ విత్ లాట్ ఆఫ్ న్యూ కాస్ట్ అండ్ క్రూ, అండ్ ఆల్సో తెలిసిన వాళ్ళతో. పృథ్వీ గారు ఉన్నారు, ఇంకెవరున్నారు? నేను ఇంకొక రఘుబాబు గారు. హౌ డిడ్ ఐ మిస్? రఘుబాబు గారు, పృథ్వీ గారు అందరు నటించిన లైట్ రామ్ కామ్ థ్రిల్లర్, తెలుగుదనం ఉండే సినిమా, మన ఆకాష్ నటించిన సినిమా కొత్త మలుపు. విల్ క్యాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. Thank you so much.